తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేసిన మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. గతంలో రోజుకు సుమారు 30 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించేవారు. కానీ ఇప్పుడు ఈ సంఖ్య రెట్టింపు అయింది. అంటే దాదాపు 60 లక్షల మంది వరకు రోజు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రయాణికుల సంఖ్య కూడా రెట్టింపు స్థాయిలో పెరిగింది. ఏ చిన్న పని ఉన్నా ప్రజలు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుని నగరానికి వచ్చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులు ఎంజీబీఎస్ నుంచి వివిధ జిల్లాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ ఈ అదనపు ప్రయాణికులు బస్సుల వల్ల ఎంజీబీఎస్పై ఒత్తిడి గణనీయంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఎంజీబీఎస్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలకు రోజుకు 4000 బస్సులతో 1,20,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీకెండ్ రోజుల్లో ఈ సంఖ్య 1,50,000 మంది వరకు, పండగలు లేదా వరుస సెలవుల సమయంలో దాదాపు 1,80,000 మంది వరకు పెరుగుతోంది. ఈ రద్దీ వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు సకాలంలో దొరకడం లేదు. గమ్యస్థానాలకు సరైన సమయానికి చేరుకోవడం కష్టమవుతోంది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో నివసించేవారు కూడా తమ గ్రామాలకు వెళ్లేందుకు ఎంజీబీఎస్ బస్టాండ్కు రావాల్సి వస్తోంది. దీంతో వారి సమయం నగరంలోనే గడిచిపోతోంది. ఈ సమస్యలను గుర్తించిన ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో కొత్తగా 3 బస్టాండ్లు నిర్మించాలని యోచిస్తున్నారు. ఈ నిర్ణయం ఎంజీబీఎస్పై ఒత్తిడిని తగ్గించడంతో పాటు ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించే లక్ష్యంతో ఉంది. ప్రస్తుతం ఆరాంగర్ చౌరస్తా నుంచి రోజుకు 1000 నుంచి 1500 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రూట్లో మహబూబ్ నగర్, కర్నూలు, బెంగళూరు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులుంటారు. ఈ రద్దీని తగ్గించేందుకు ఆరాంగర్ చౌరస్తాలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బస్టాండ్ నిర్మించాలని ఆర్టీసీ భావిస్తోంది. అలాగే వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం ఉప్పల్ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల నుంచి వచ్చే వారి కోసం ఎల్బీ నగర్ ప్రాంతంలో బస్టాండ్లు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. బస్సులను ఎంజీబీఎస్ నుంచి మాత్రమే నడపకుండా నగర శివారు ప్రాంతాలైన ఎల్బీ నగర్, ఉప్పల్ నుంచి నడిపితే ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలుగుతుంది. ఈ కొత్త బస్టాండ్లను ప్రత్యేక సదుపాయాలతో నిర్మిస్తే జిల్లాల నుంచి వచ్చే బస్సులు ఎంజీబీఎస్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా శివారు ప్రాంతాల నుంచే రాకపోకలు సాగించవచ్చు. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్పడటమే కాకుండా ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది. అంతేకాదు, ఎంజీబీఎస్ బస్టాండ్పై ఒత్తిడి కూడా గణనీయంగా తగ్గుతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఆరాంఘర్, ఎల్బీ నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో బస్టాండ్ల నిర్మాణం కోసం అవసరమైన స్థలాలను గుర్తించే పనిలో ఆర్టీసీ అధికారులు నిమగ్నమై ఉన్నారు. త్వరలోనే స్థలాలను గుర్తించి నిర్మాణ పనులను చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ఆర్టీసీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ కొత్త బస్టాండ్లతో హైదరాబాద్లో ప్రయాణ సౌకర్యం మరింత మెరుగవుతుందని, ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణికులకు సమయం ఆదా అవుతుందని ఆశిద్దాం. ఇది తెలంగాణ ఆర్టీసీ తీసుకుంటున్న కీలక నిర్ణయం. మీరు ఈ కొత్త బస్టాండ్ల గురించి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.